హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ L2 Emperor మూవీ ఓటీటీ అప్డేట్ అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటీతో పాటు మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని కంప్లీట్ చేసండి విత్ ఇన్ 24 అవర్స్లో. అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ముందుగా మనం థియేటర్స్లో కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి April 18th. సో ఫస్ట్ ఆ మూవీస్ చూద్దాం. ముందుగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీలో మనకి కళ్యాణ్ రామ్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది April 18th నుంచి. ఇక నెక్స్ట్ ఒడెలా 2 మూవీ. సో ఈ మూవీలో మనకి తమన్నా గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి April 17th నుంచి థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది. సో మరి మీలో ఎవరైనా చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా దిల్ రూబా మూవీ. సో ఈ మూవీలో మనకి కిరణ్ అబ్బవరం గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మార్చ్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ కోసం నన్ను చాలామంది అడిగారు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. యాక్చువల్లీ ఈ మూవీ మనకి April 11th అయితే రిలీజ్ కావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ మనందరికీ తెలిసిందే మ్యాక్సిమం కిరణ్ అబ్బవరం మూవీస్ అన్ని మనకి ఆహా వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. లైక్ ఈ మూవీ కూడా మనకి ఆహా వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ మూవీ ఓవరాల్గా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి ఈ మూవీ కలెక్ట్ చేసింది. 2.30 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. సో అలా ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఇక ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూవీ మనకి April 25th నుంచి ఆహాలో అయితే స్ట్రీమ్ అవబోతుంది. సో మరి మీరైతే వెయిట్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరైనా దిల్ రూబా మూవీ ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 25th నుంచి ఆహాలో. ఇక నెంబర్ 3 ట్రింగ్ మూవీ. సో ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు అనమాట. April 27th నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు April 27th నుంచి ఈటీవీ విన్ లో. ఇక నెంబర్ 4 జ్యువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్. సో ఈ మూవీలో మనకి సైఫ్ అలీ ఖాన్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. April 25th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో. సో మరి మీలో ఎవరైనా సైఫ్ అలీ ఖాన్ ఫ్యాన్స్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 25th నుంచి. ఇక నెంబర్ 5 లాగ్ అవుట్. సో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 మనకి April 18th నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తుంది. సో మరి మీలో ఎవరికైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చెక్ చేయొచ్చు G5 లో April 18th నుంచి. ఇక నెంబర్ 6 కొత్తగా. సో ఇది ఒక న్యూ మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ మనకి అఫీషియల్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది. April 24th నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. సో మరి మీలో ఎవరికైనా వాచ్ చేద్దామని ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 24th నుంచి ఈటీవీ విన్ లో. ఇక నెంబర్ 7 జాక్ మూవీ. సో ఈ మూవీలో మనకి సిద్ధు అండ్ వైష్ణవి లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గా లాస్ట్ వీక్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మొత్తంగా 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 days లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా నైజాం లో 1.53 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో 38 లక్షలు అయితే రాబట్టింది. ఇక ఆంధ్రాలో చూసుకుంటే 1.32 కోట్లు అయితే రాబట్టింది. సో అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 3.23 కోట్ల షేర్ అండ్ 7.10 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక జాక్ మూవీ ఈ 6 days లో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 4.46 కోట్ల షేర్ అండ్ 8.75 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 18 కోట్లు. సో అలా ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకా 15 కోట్లకు పైగానే కలెక్ట్ చేయాలి. సో మరి మీలో ఎంతమంది జాక్ మూవీని థియేటర్స్ లో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందో లేదో అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక జాక్ మూవీ శాటిలైట్ రైట్స్ సంబంధించి ఈ మూవీ శాటిలైట్ రైట్స్ మనకి స్టార్ మా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో టీవీలో వచ్చినప్పుడు స్టార్ మాలో అయితే రిలీజ్ అవుతుంది. ఇక జాక్ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది. ఇక ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ మనకి థియేటర్స్ లో 4 weeks రన్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. లైక్ ఈ మూవీ May 2nd వీక్ నుంచి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి
అజిత్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ అలానే త్రిష గారు కూడా ఈ మూవీలో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా లాస్ట్ వీక్లోనే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అజిత్ గారి కెరియర్లోనే ఆల్ టైమ్ రికార్డ్స్ని అయితే పెడుతుంది గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. అండ్ అలానే మన తెలుగు స్టేట్స్లో కూడా ఈ మూవీ మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక ఈ మూవీ కూడా థియేటర్స్లో రిలీజ్ అయ్యి 6 days బాక్స్ ఆఫీస్ రన్ అయితే కన్వర్ట్ చేసుకుని రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 2.40 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి 4.80 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే 2.5 కోట్లు అయితే కాల్ చేయాలి మన తెలుగు స్టేట్స్లో. ఇక తమిళనాడులో చూసుకుంటే ఒక ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తంగా ఈ 6 daysలోనే ఒక్క తమిళనాడులోనే 107 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. సో అలా అజిత్ గారి మాస్ పవర్ ఏంటో చూపిస్తుంది గుడ్ బై అగ్లీ మూవీ. ఇక కేరళలో చూసుకుంటే 3 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ కర్ణాటకలో 11 కోట్ల గ్రాస్. సో అలా గుడ్ బై అగ్లీ మూవీ ఈ 6 daysలో వరల్డ్ వైడ్ గా 183 కోట్ల గ్రాస్ ని అండ్ 90 కోట్ల షేర్ రాబట్టి దుమ్ము రేపింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 116 కోట్లు. సో ఇంకా ఈ మూవీ హిట్ కావాలంటే జస్ట్ 26 కోట్లు అయితే కల్ చేయాలి. సో చూద్దాం ఎప్పుడులోగా కల్ చేస్తుందో. సో మీరు ఈ మూవీని చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ఈ మూవీ ఎప్పటిలోగా బ్రేక్ ఈవెన్ మార్క్ దాడుతుందో అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ టెలికాస్ట్ రైట్స్ మనకి జెమినీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ అలానే ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో రీసెంట్గా చూసుకుంటే అజిత్ గారు మూవీస్ అని నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ మూవీని కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. ఇక ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే థియేటర్స్లో రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 weeks తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. లైక్ ఈ మూవీ కూడా మనకి మోస్ట్లీ లైక్ May 2nd week నుంచి ఈ మూవీ ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ అయితే రిలీజ్ చేస్తారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఇక నెంబర్ 9 L2 Amperan మూవీ. సో ఈ మూవీలో మనకి పృథ్వీరాజ్ గారు అండ్ మోహన్ లాల్ గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ ఒక సీక్వెల్ మూవీ అని లూసిఫర్ కి. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి ముందుగా మన తెలుగు స్టేట్స్లో 2 కోట్ల షేర్ని అండ్ 4.40 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో 6 కోట్లు. సో ఇంకా హిట్ కావాలంటే 4 కోట్లు అయితే కల్ చేయాలి. ఇంకా కేరళలో అయితే దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీకి దాదాపు 86 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. సో అలా ఈ మూవీ కేరళ వాళ్ళకి ఇండస్ట్రీ అయితే అవ్విందనమాట. ఇక తమిళనాడులో చూసుకుంటే 10 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఓచుకోతని చెప్పొచ్చు. దాదాపు 145 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపింది. ఒక మాలీవుడ్ మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక L2 Amperan వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే 270 కోట్ల గ్రాస్ ని అండ్ 127 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 102 కోట్లు. సో అలా ఈ మూవీ ఎప్పుడో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయిపోయి 20 కోట్ల ప్రాఫిట్లు అయితే ఉంది. సో ఈ మూవీని ఎంతమంది థియేటర్స్ లో చూసారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే May 9th నుంచి ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తారు. సో అఫీషియల్ డేట్ మనకి త్వరలోనే వస్తుంది. సో మరి మీరైతే వెయిట్ చేయండి, నేను కన్ఫర్మ్ చేస్తాను మీకు. సో ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్ వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్ వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే May 2nd week వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక నెంబర్ 10 మ్యాడ్ స్క్వేర్ మూవీ. సో ఈ మూవీలో మనకి సంగీత్ శోభన్, నితిన్ అండ్ రామ్ నితిన్ గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ తుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే ముందుగా నైజాంలో 14 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెట్లో 4 కోట్లు. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ మన తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల షేర్ ని అండ్ 50 కోట్ల గ్రాస్ ని రాబట్టి దుమ్ము రేపింది. చాలా మంది టైర్ 2 హీరోస్ నెంబర్స్ ఇవి మన తెలుగు స్టేట్స్ లో. అలాంటిది మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మ్యాడ్ స్క్వేర్ మూవీకి 39 కోట్ల షేర్ ని అండ్ 70 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. మ్యాడ్ స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 21 కోట్లు. బట్ ఈ మూవీ కలెక్ట్ చేసింది 39 కోట్ల షేర్ అయితే రాబట్టింది. సో అలా మ్యాడ్ స్క్వేర్ మూవీ టోటల్ గా రాబట్టింది 17 కోట్ల ప్రాఫిట్ ని అయితే రాబట్టింది ఈ మూవీ. సో ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అగ్రిమెంట్ డేట్ ప్రకారం ఈ మూవీ 4 weeks తర్వాత ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి April 28th ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తారు మ్యాడ్ స్క్వేర్ మూవీని. సో మరి మీలో ఎంతమంది మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇన్ కేస్ ఈ మూవీని మీరు థియేటర్స్ లో మిస్ అయ్యి ఉండి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు April 28th నుంచి నెట్ఫ్లిక్స్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో. సో ఈ వీడియోకి తింటే గాయ్స్, ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ వీడియో థాంక్స్ ఫర్ వాచింగ్.